వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. డాక్టర్ డి3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి వైద్య శిబిరం మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం బురిపాలెం రోడ్లోని డాక్టర్స్ ఎస్ బిల్డింగ్ నందు నిర్వహించిన ఈ వైద్య శిబిరం నందు డాక్టర్ శారదా వైద్య పరీక్షలు నిర్వహించి షుగర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. మనిషి దైనందిన జీవితంలో ఆహారం, వ్యాయామం యొక్క ప్రాధాన్యతను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. షుగర్ వ్యాధి వచ్చిన వారు పూర్తిగా మందుల మీద ఆధారపడకుండా వ్యాయామం, ఆహారపు అలవాట్ల మార్పు ద్వారా షుగర్ను అదుపులో ఉంచుకోవచ్చని అన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శారదా విజ్ఞప్తి చేశారు. అంటే కొంతమంది షుగర్ వస్తే ఆ మెంతులు మందికి సడన్ గా కన్ను పోతుంది, ఇలా బాకంలాగా ఉన్న ఎక్కడ అవుతాయి. చాలా మందిని మీరు చూస్తుంటారు, షుగర్ మోస్తరు ఎలా ఉండింది, నీళ్ళు వెళ్ళిపోతుందా నీ శరీరంలో, తినాలి ఆయిల్ అంటే ఆ రోడ్డు మీద ఈజీగా వస్తుందని చెప్పి ఈ షుగర్ అనేది మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మనం వదలదు, మనం పోయేదాకా ఉంటూనే ఉంటుంది. కాకపోతే దానిలో విశేషం ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ మాత్రం మనం బాగా కంట్రోల్ పెట్టుకునే దానికి ఉంటుంది. తక్కువ స్థాయిలో వచ్చిన వాళ్ళకి అది రివర్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ పద్ధతులు ఏమేంటి అనేది మెజారిటీ మేము పేషెంట్స్కి చెప్పడం జరుగుతుంది. ఆ పద్ధతుల్లో అన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయినవి, అంటే అధ్యయనాలు అంటారు, స్టడీస్ అని అంటారు మెడికల్గా. అలా చేసి ఆ పేపర్ పబ్లికేషన్స్లో వచ్చినవి మాత్రమే మీకు తెలుగులో చక్కగా తెలియపరిచి మేము చేసేటప్పటికి మెజారిటీ అంటే ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళల్లో 80% మంది చాలా బెటర్గా, అంటే వ్యాధి ఉన్నా సరే వారు వ్యాధి లేని వాళ్ళతోటి సమానంగా పనులు చేసుకోవటం కానివ్వండి, లేకపోతే రకరకాలైన కాంప్లికేషన్స్ మేము న్యూరోపతి అంటాము, నెఫ్రోపతి అంటాము, రెటినోపతి అంటాము, ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతున్నాయి. ఇది చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. దీన్ని కంటిన్యూ చేయటం జరుగుతుంది. ఈ చూసే వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటేనండి, డాక్టర్ కంటే కూడా మీలోనే ఉంది ఏ డిసీజ్ వచ్చినా తగ్గించుకోవటం. దాన్ని మీరు ప్రెడిక్ట్ చేయగలగాలి. నాకు ఈ జబ్బు ఉంది కాబట్టి నెక్స్ట్ దీని ద్వారా నాకు ఏం రాబోతోంది, అలా రాకుండా నేను ఏం చేయగలగాలి వైద్యపరంగా అనేది ఒక డాక్టర్ సలహాతోటి మీరు తీసుకున్నది పాటిస్తే డెఫినెట్లీ మనం ఒక డిసీజ్ ఫ్రీ కమ్యూనిటీని, నా కళ కోరిక అయితే డిసీజ్ ఫ్రీ తెనాలి, అసలు తెనాల్లో వ్యాధులు అనేది ఉండకూడదు అనేది నా కళ అండి. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు సూచించారు. సైబర్ నేరాలపై తెనాలి రైల్వే స్టేషన్ ప్రాంతంలో స్థానికులతో మాట్లాడి అవగాహన కల్పించారు. సిఐ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు మోసం చేసే విధానం, నేరాలకు పాల్పడేందుకు ఏ విధంగా మోసపూరిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్లు పంపుతారన్న అంశాలపై అవగాహన కల్పించారు. ఏ బ్యాంకు, రుణ సంస్థలు ఫోన్ చేసి ఆధార్, పాన్, ఓటీపీలు వంటి వివరాలు అడగవని, అటువంటివి అడిగితే ఖచ్చితంగా సైబర్ నేరగాళ్లేనని గుర్తించాలన్నారు. సెల్ ఫోన్కు వచ్చే ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్లలో ఉండే లింకులను క్లిక్ చేయకూడదన్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద కేటుగాళ్లు మోసాలకు పాల్పడతారని, అపరిచిత వ్యక్తులను నగదు డ్రా చేయమని కోరవద్దని చెప్పారు. పోలీస్ వేషధారణలో వీడియో కాల్ చేసి మీ పేరిట లేదా మీ పిల్లల పేరిట విదేశాల నుండి కొరియర్ వచ్చిందని, అందులో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నాయంటూ ఎటు కదలకూడదని ఆజ్ఞాపిస్తారని, అటువంటి సందర్భం ఎదురైతే కాల్ను వెంటనే కట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న మోసాలపై మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. కొత్తపేట బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో హెల్త్ హాస్పిటల్ సౌజన్యంతో ఆదివారం ఉచిత మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో హెల్త్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ డి శ్రీకాంత్, డాక్టర్ ఎం రామలింగేశ్వరరావు, డాక్టర్ సత్యారెడ్డి, డాక్టర్ డి హరిణి, డాక్టర్ నరేష్ ఉచితంగా బీపీ, మధుమేహం, ఈసీజీ మరియు ఎముకల దృఢత్వం పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలను అందజేశారు. మనకి ఇక్కడ బ్రాహ్మణ పరిషత్ స్థాపించి 65 సంవత్సరాలు అయిన సందర్భంగా హెల్త్ హాస్పిటల్ వారి ద్వారా ఇక్కడ ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ ఫ్రీ క్యాంప్లో అనేది మనకి జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు శ్రీకాంత్ గారు, అలానే నేను యూరాలజిస్ట్ డాక్టర్ రామలింగేశ్వర గారు, అలానే సత్యారెడ్డి గారు న్యూరో సర్జన్ సత్యారెడ్డి గారు, ప్లాస్టిక్ సర్జన్ సార్, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అయ్యే టెస్టులు కానీ ఏమైనా సరే హెల్త్ హాస్పిటల్లో రాయితీతో సహా, ఈవినింగ్ టైమ్స్ రాయితీతో సహా 50% రాయితీతో సహా ఇవ్వటం జరుగుతుంది.
సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు కోట పాదసారథి, కార్యదర్శి చింతపల్లి సాయికిరణ్, కోశాధికారి కామరాజుగడ్డ రామచంద్రమూర్తి, కాజా శ్రీనివాస్, మన్నవ మురళి, పోతుకుచ్చి రామకృష్ణ, జూప్పూడి ప్రవీణ్, కొండపి శ్రీనివాస్, హెల్త్ హాస్పిటల్ సిఇఓ గిరిబాబు, వలి, మురళి, జీవన్, శివరాం తదితరులు పాల్గొన్నారు. హెల్త్ హాస్పిటల్ వారి సౌజన్యంతో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ పరిషత్ స్థాపించి 65 సంవత్సరాలు అయిన సందర్భంలో అందరికీ కూడా ఉచితంగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్లో డాక్టర్ శ్రీకాంత్ గారు, అట్లనే రామలింగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సాగుతుంది. అట్లానే బీపీ, బోన్ స్ట్రెంత్ అన్నీ చెకప్స్ చేసి ఎవరైతే ఈ టెస్టులు చేయించుకున్నారో వాళ్ళకి ఎలా ఉంది ఏంటని చూపించి చెప్పి మెడిసిన్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇంకా ఇతర ఏమైనా ప్రాబ్లమ్స్తో ఉంటే రాయితీతో కూడిన వైద్యం చేయడానికి మేము సహకరిస్తామని హెల్త్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అందరూ కూడా వినియోగించుకుంటున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకి సహకరిస్తున్న హెల్త్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీకాంత్ని. ఇప్పుడు ఇవాళ మన బ్రాహ్మణ పరిషత్ 65 ఇయర్స్ అయిన సందర్భంగా హెల్త్ హాస్పిటల్ ద్వారా ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఈ క్యాంప్లో మనకి జనరల్ ఫిజిషియన్, తర్వాత యూరాలజిస్టు, ప్లాస్టిక్ సర్జన్, తర్వాత న్యూరో సర్జన్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఉచితంగా బీపీ చెకప్, తర్వాత బ్లడ్ షుగరు, తర్వాత బోన్ మినరల్ డెన్సిటీ, తర్వాత ఈసీజీ టెస్ట్ అన్ని ఫ్రీగా చేస్తున్నారు. ఇక్కడ ప్రాథమిక పరీక్షలు అయ్యాక ఏమన్నా అవసరమైతే మిగతా టెస్ట్కి హెల్త్ హాస్పిటల్లో మనకి రాయితీ ద్వారా మిగతా పరీక్షలు కూడా చేస్తారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎలవరు గ్రామానికి చెందిన అంచె సీతారామయ్య 8వ వర్ధంతి సందర్భంగా బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం నందు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. అంచె సీతారామయ్య కుమారుడు వెంకటరమణ, కోడలు కళ్యాణిల సహకారంతో ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. పెద్దల ఎడల భక్తి విశ్వాసాలతో వారిని స్మరించుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. కార్యక్రమంలో సీతారామయ్య కుటుంబ సభ్యులు, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. కీర్తిశేషులు శ్రీ అంచా సీతారామయ్య గారు రిటైర్డ్ హెడ్ మాస్టరు, ఎల్వరు గ్రామం. వారు 8వ వర్ధంతి సందర్భంగా కుమారుడు వెంకటరమణ గారు, కోడలు కళ్యాణి గారు ఆశ్రమాసులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేసినారు. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ స్థితికి, ఉన్నత స్థితికి తీసుకొచ్చి మనకి ఈ లోకంలో ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించినది ప్రత్యక్ష దైవ స్వరూపులు తల్లిదండ్రులు. అందుకనే మానవుడికి రుణాలు ఉన్నాయి. పితృ రుణం, దైవ రుణం, ఋషి రుణం. ఈ రుణాల్లో మొట్టమొదటి పితృ రుణం. తండ్రి మాటని అమలుపరచడం గొప్ప విషయం. అనంతరం కూడా గుర్తుపెట్టుకుని వారి పేరుతో సేవలు అందించి వారి ఉత్తమ సద్గతులు పొందడానికి, ఆత్మ శాంతించడానికి చేసే కార్యక్రమాలే ఈ తిథులనండి, వర్ధంతులండి. మరి వారి పేరుతో భోజనాలు ఏర్పాటు చేశారు. మా తండ్రి గారి అంచె సీతారామయ్య గారు ఎలవరు గ్రామ వాస్తవ్యులు, జిల్లా పరిషత్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయినారు. వాళ్ళ 8వ వర్ధంతి సందర్భంగా మేము మాకు తోచిన విధంగా గాంధీ ఆశ్రమంలో వయోవృద్ధులకి భోజనం సదుపాయం ఏర్పాటు చేయడం అనేది. ఇప్పుడు చిన్న విరామం.